హలో, హాయ్. ఈరోజు నుంచి మనం రీజనింగ్ క్లాసెస్ని నేర్చుకుందామండి. అసలు వాట్ ఈజ్ ద రీజనింగ్? మనం ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు అసలు ఆ సబ్జెక్ట్ యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. ఓకేనా? అసలు రీజనింగ్ అంటే ఏంటి? రీజనింగ్ అనే ఒక ఆ వర్డ్లోనే ఉందండి. రీజనింగ్ అంటే రీజన్ ఇంగ్ అండి. రీజన్ అంటే మీనింగ్ ఏంటి? కారణం. అంటే మనం ఇచ్చే బిట్లో పక్కా అందులో ఏదో ఒక రీజన్ ఉంటుందండి. ఆ రీజన్ని మనం తెలుసుకుంటే ఆ బిట్ అయిపోద్ది. ఆ రీజన్ని తెలుసుకోవడమే దాన్నే రీజనింగ్ అంటారండి. ఓకేనా? ఇప్పుడు మనం రీజనింగ్లో టాపిక్స్ వైజ్ ఉంటాయి. నేనైతే ప్రతి ఒక్క టాపిక్ నుంచి ప్రతి ఒక్క మైనర్ టాపిక్స్ కూడా ఏవి వదలను. ప్రతి ఒక్క టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క టాపిక్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు రీజనింగ్లో ద మెయిన్ టాపిక్ ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకేనా? ఇప్పుడు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్. అసలు కోడింగ్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను ఫస్ట్ చెప్పాను కదా, ఏదైనా ఒక టాపిక్ ఎందుకు నేర్చుకుంటున్నాం, అసలు ఏంటి అని తెలుసుకుంటే అక్కడ మీకు అయిపోద్దండి మీనింగ్. కాబట్టి ఇప్పుడు అసలు కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే ఏంటంటే కోడింగ్ అంటే చూడండి, పదాన్ని కానీ సారాంశాన్ని కానీ మూడో వ్యక్తికి తెలియగల సంకేతాల రూపంలో అందజేయడం అండి. అంటే ఒక పదాన్ని కానీ చూడండి, పదాన్ని కానీ సారాంశాన్ని కానీ పదాన్ని అంటే వర్డ్ కానీ, సారాంశం అంటే ఒక పారాగ్రాఫ్ కానీ మూడో వ్యక్తికి అంటే థర్డ్ పర్సన్కి తెలియకన్నా ఒక సంకేత రూపంలో ఇవ్వడాన్ని దాన్ని ఏంటంటారంటే కోడింగ్ అంటారండి. అదే డీకోడింగ్ అంటే ఏంటండి? కోడింగ్ అంటే మనకేం తెలిసింది? పదాన్ని కానీ సారాంశాన్ని కానీ మూడో వ్యక్తికి తెలియకుండా సంకేతాల రూపంలో తెలియజేయడాన్ని కోడింగ్ అన్నాం. డీకోడింగ్ అంటే ఏంటి? ఆ సంకేతాల రూపంలో ఉన్న వాటిని ఆ సంకేత రూపంలో ఉన్న సమాచారాన్ని మామూలు భాషలో చేసుకునే దాన్ని డీకోడింగ్ అంటారండి. డీకోడింగ్ అంటే ఏంటి? సంకేతాలు. ఇప్పుడు మనం ఇదంతా ఎలాగిస్తాం? సంకేతాల రూపంలో ఇస్తాం. ఈ సంకేతాలని ఈ సంకేతాలను అర్థం చేసుకొని నార్మల్ భాషలో మనం ఇచ్చే దాని మీనింగ్ వచ్చేటట్లు ఇచ్చేదాన్ని ఏమంటామండి? మనం డీకోడింగ్ అంటామండి. ఓకేనా? ఇప్పుడు డీకోడింగ్ అంటే ఇప్పుడు మనకు మీనింగ్ తెలిసిందండి. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆ టాపిక్ ఎందుకు నేర్చుకుంటున్నామో మనకు తెలుస్తుంది. అందుకే చెప్పానండి. ఓకేనా? ఇప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి వేరియస్ టైప్స్ ఉంటాయండి. వేరియస్ టైప్స్లో చూసుకుంటే ఫస్ట్ లెటర్ కోడింగ్ అండి. ఏంటండి? లెటర్ కోడింగ్. నెక్స్ట్ నెంబర్ కోడింగ్ అంటే లెటర్ అంటే ఏంటి? ఏబిసిడీలు ఉంటాయి కదా, ఆ టైప్ వచ్చే వాటిని లెటర్ కోడింగ్ అంటారు. నెంబర్ కోడింగ్ అంటే నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్స్ ఇచ్చి ఆ నెంబర్స్ యొక్క సరాసరి అడగచ్చు, లేకపోతే 3, 5, 7 అలా అంటే ఏదైనా అడగచ్చు అండి. నెక్స్ట్ మిక్స్డ్ కోడింగ్ అండి. నెక్స్ట్ మిక్స్డ్ కోడింగ్. నెక్స్ట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ కోడింగ్ అండి. సబ్స్టిట్యూషన్ కోడింగ్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ కోడింగ్. నెక్స్ట్ ఎనాలిసిస్ కోడింగ్ అండి. నెక్స్ట్ ఏమొస్తుంది? ఎనాలిసిస్ కోడింగ్ అండి. ఇప్పుడు చూడండి, లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ కోడింగ్, మ్యాట్రిక్స్ కోడింగ్ అండ్ ఎనాలిసిస్ కోడింగ్. అసలు ఇప్పుడు ఈ కోడింగ్స్ అనేవి ఇన్ని టైప్స్ ఉంటాయండి. మనకి రీజనింగ్లో కోడింగ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా మ్యాక్సిమం ఎస్ఏకి అయితే మినిమం 7 to 10 మార్క్స్ వస్తాయండి. ఎస్ఏకి 7 to 10 మార్క్స్ వస్తాయి. అదే కానిస్టేబుల్కి అయితే మినిమం 3 మార్క్స్ వస్తాయండి. అంటే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, అది ఎస్ఐ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎనీ వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనకి పక్కా మార్క్స్ వచ్చే
టాపిక్ అండి ఇది. సో దీన్ని మనం చాలా కేర్ఫుల్గా నీట్గా తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నేను ఈరోజు ఏం చెప్తానంటే ప్రతి ఒక్క టాపిక్ని చెప్తానండి. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాని యొక్క మీనింగ్ చెప్తాను, అన్నీ చెప్తాను. ఈరోజు మనం లెటర్ కోడింగ్స్ ఉన్నాయి కదా, లెటర్ కోడింగ్స్ సంబంధించి లెటర్స్ అంటే ఏ టు జెడ్ వర్డ్స్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఏ టు జెడ్ వర్డ్స్ పక్కా మనకు గుర్తుండాలండి. ప్రతి వర్డ్ అసలు ఏ వర్డ్ ఎంత నెంబర్ వస్తుందో తెలుసుకోవాలి. తర్వాత ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవి ఈరోజు మనం టాపిక్లో నేర్చుకుందాం. చూడండి గైస్, ఈరోజు నేనేం చెప్పాను, నేర్చుకుందామని వర్డ్స్ నేర్చుకుందామని చెప్పాను కదా. సో మనకి ఇప్పుడు ఈ వర్డ్స్ లెటర్స్ ఉన్నాయండి, ఏ టు జెడ్ లెటర్స్. ఏ టు జెడ్లో మనకి ఏ లెటర్ అనేది మీకు ఈజీగా రిమెంబర్ ఉంటుందండి, ఈజీగా గుర్తుంటుంది. ఏ అనే లెటర్ అనేది ఈజీగా గుర్తుంటుంది. సో ఏకి టెన్షన్ పడదు. అలాగే జెడ్ లెటర్ అనేది కూడా ఈజీగా గుర్తుంటుందండి మీకు. జెడ్ ఆల్సో బి ఈజీ గుర్తుంటుంది. సో ఈ ఏకి జెడ్కి టెన్షన్ పడదు. అలాగే మీకు బిసిడిఈ అనేది మనకి ఏంటంటే ఏబిసిడీలు ఎన్ని అంటే మనం కామెడీకి కూడా అనుకుంటామండి 4. ఈ పదాల్లో చూసుకుంటే మనకి ఏబిసిడిఈ వరకు మనకనేది ఈజీగా రిమెంబర్ ఉంటుందండి. సో మనకి ఇప్పుడు చూడండి ఎన్ని లెటర్స్ అయిపోయి, ఈ 5+1 6 లెటర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. అంటే 26లో 6 లెటర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకెన్ని మిగతా రిమైనింగ్ 20 మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఇవి కూడా ఈజీగా నేర్చుకుందాం అండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈజీగా నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఎఫ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఎఫ్ అనేది ఇలా ఉంటుంది కదండి మనకి. దానికి చిన్న గీత ఇలా పెడితే దాన్ని రివర్స్ చేయండి. చిన్న గీత అలా టచ్ చేసి దాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, 6 వస్తుంది. ఇలా రివర్స్ చేస్తే అంతా మనకి 6 టైప్ ఉంటుంది. సో ఎఫ్ అంటే ఏంటి, 6 అండి. అలాగే జీకి వచ్చేసరికి చూడండి, ఈ ఉంది కదా, ఈ కొమ్ము దగ్గర ఇలా పెట్టండి 7 అండి. దాని జీ నెంబర్ అంతా 7. హెచ్కి వచ్చేసరికి పైన గీత కింద గీత పెట్టండి 8. ఆ 8లో ఉంది కదా, అందుకు హెచ్కి 8 అండి నెంబర్. అలాగే ఐకి వచ్చేసరికి మనం ఐ ఇలా రాసుకుంటాం కదా, ఐ అనేది ఇలా రాస్తాం కదా, ఇలా రాస్తాం కదా, 9 వచ్చింది కదండి, అలా 9లా ఉంటుందండి ఐ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు జేకి ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇలాగ 555 రాసుకోండి. అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. 555 రాసుకుంటే, సో 55 రాసుకున్నప్పుడు ఈ సిరీస్లో మనకి ఈ 55 సిరీస్ గుర్తుంచుకోవాలండి. ఈ 5 సిరీస్లో జే అంటే 10 అండి. జే అంటే 10. ఓకేనా? నెక్స్ట్ కే అంటే మనకి ఎలా గుర్తుంచుకోవాలంటే, కే ఇలా రాసి ఇలాగొకటి పెడతాం కదా, అంటే ఒకటి కలిపి 2 అండి. కాబట్టి అప్పుడు ఏమంత అవుద్దంటే 11 అండి, 11 అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ ఎల్ అంటే ఎల్లో 12 అందులోనే ఎల్ ఉందండి. 12 అందులోనే ఎల్ ఉంది. సో ఎల్ని ఏమనుకుంటాం, 12 అనుకుంటాం. నెక్స్ట్ ఇది ఇప్పుడు మీకు ఇది ఎమ్ అండి. ఈ ఎమ్ కదా ఉందండి కదండి, ఈ ఎమ్మని ఇలా తిరగలేయండి. 3 రూపంలో వస్తుంది, అంటే 13 అని అర్థం అండి. తిరగలేస్తే అంతా 3 టైప్లో వస్తుంది, అప్పుడు 13. నెక్స్ట్ ఎన్ అండి. ఎన్కి చూడండి, ఎన్ అనేది మనకి ఇది 4. ఇప్పుడు చూడండి ఇలా రాసుకోవచ్చు కదా, లేకపోతే ఇలా రాయొచ్చు కదా, మనం ఇలా రాయించుకోవచ్చు కదా. అప్పుడు దీన్ని ఇలా తిరగలేసాం అనుకో 4లా ఉంటుంది కదా, అప్పుడు ఏమొస్తుంది అంటే 14 అండి. అది ఎంత, 14. అలాగే ఓ అనేది నేను 5 నెంబర్స్ గుర్తుంచుకోమని చెప్పాను కదా, 15 అండి. అంటే ఈజేఓ 15. ఓకేనా? ఇది 5, ఇది 10, ఇది 15 అండి. అలాగే పీకి కూడా చూడండి, పీ ఇలా ఉంది కదా, దీన్ని రివర్స్ తిప్పండి, 6 అంటే 16. అలాగే క్యూకి వచ్చేసరికి చూసారా ఇలా వచ్చింది, దీన్ని ఇలా పెట్టనుకో 7, 17. అలాగే ఆర్ అంటే ఇలా వస్తుంది కదండి, దీనికి ఇలా కలపండి, 8 వస్తుంది కదా, అది 18 అని వస్తుందండి. నెక్స్ట్ 9కి ఎస్ అండి. ఎస్కి 9 ఇలా కలిపామనుకోండి 9 అవుతుంది. 9 అయితే దానికి ఎంత వస్తుంది, 19 అండి. ఓకేనా? నెక్స్ట్ టీ అంటే మనం ఇప్పుడు మామూలుగా ఏదైనా క్రికెటర్స్ గురించి బాగా తెలుసుకునేటప్పుడు ఏంటి, T20 అంటాం కదా, అది T20 అండి. T20 అని గుర్తుంచుకోవచ్చు, T20. నెక్స్ట్ యూ అండి. నెక్స్ట్ ఎంత, యూ అనేది నెక్స్ట్ చూడండి, యూ అండి. యూకి ఇలా మనం యూని ఇలా రాసుకోవచ్చు కదండి. ఇలా రాస్తే ఇది 2 + 1 21 అండి. ఓకేనా? యూకి అనేది 21. అలాగే వి అండి.
వి అనే చూస్తే ఇది ఒకటి ఇది రెండు, వి అనే రెండు ఉన్నాయి కాబట్టి 22, ఇది 2 ఇది 2 22 అండి. అలాగే డబ్ల్యూని కూడా తిరగలేస్తే ఎంత 3 అని కనిపిస్తుంది మనకి, అప్పుడు 23 అండి. ఎక్స్కి వచ్చేసరికి 4 అంటే 1 2 3 4 అంటే 4 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి 24. అలాగే వైని నేను చెప్పాను ఈ 5 నెంబర్స్ని గుర్తుంచుకోండి చెప్పాను. అలా కాకపోయినా మీకు జెడ్ ముందు వచ్చేదాన్ని వై కాబట్టి 25 కింద కూడా గుర్తుంచుకోవచ్చు ఈజీగా. చూడండి మనం ఇలాగే వీటితో ఇవేం చెప్పాను, ఈ లెటర్స్ అన్నీ మనం ఇలా తెలుసుకున్నాం కదా. ఆ లెటర్స్తో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆపోజిట్ వర్డ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఆపోజిట్ వర్డ్స్ అనేవి మనకి ఈజీగా బ్రెయిన్లో ఉండాలి, అలాగే గుర్తుంచుకోవాలి. ఆపోజిట్ వర్డ్స్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఆపోజిట్ చూస్తే మనకి ఏ టు జెడ్ అంటాం కదా, ఏ టు జెడ్ అనేటప్పుడు ఏ జెడ్ అనేది కవర్ అయిపోతుందండి. అలాగే ఇప్పుడు మనకి ఇలాగా 13గా డివైడ్ చేస్తూ రాసుకుంటేనే కదా ఆపోజిట్ వర్డ్స్ అని వస్తాయి మనకి. సో 13 ఎంఎన్ మనకి 13 దగ్గర పోయిందండి. అంటే ఇప్పుడు మనకి 13 వర్డ్స్లో 2 అనేది మైనస్ అయిపోయి ఇంకా 11 మనం నేర్చుకోవాలండి. ఇంకెన్ని నేర్చుకోవాలి మనం? 11 నేర్చుకోవాలి. 11లో ఫస్ట్ చూద్దాం. బీవైకి ఎలాగంటే బీవైకి ఏం చేసుకుంటాం అంటే బాయ్ బాయ్ అని తెలుసుకుంటే బాయ్ బీఓవై బాయ్ బీఓవై బాయ్ అని తెలుసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? నెక్స్ట్ సిఎక్స్ అంటే మనం సిఎక్స్ ఇందులో మనం 6 అని అనుకుంటాం కదా, 6 కొట్టాడు అని సిఎక్స్ ఇలా రాసుకోండి. అంటే 6ని ఎస్ తీసేసి 6 అని రాసుకోండి. సిఐఎక్స్ అని తీసుకోండి. మనకి సచిన్ 6 కొట్టలేదురా, లేకపోతే రోహిత్ శర్మ కొట్టలేదురా, ఇలా మాట్లాడుకుంటాం కదా. అలా మనం క్యాజువల్గా మాట్లాడుకున్నట్టు చూసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఏదైనా వర్డ్ నేర్చుకుంటే క్యాజువల్గా నేర్చుకోవాలి, అప్పుడే మనకు అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ డీడబ్ల్యూ అండి. డీడబ్ల్యూ అంటే డేవిడ్ వార్నర్ అండి. డేవిడ్ వార్నర్ మన క్రికెట్ బాగా ఆడే వాళ్ళకి తెలుస్తుంది. డేవిడ్ వార్నర్ అని రాసుకోవచ్చు, డిఓడబ్ల్యూ అని డౌన్ అని రాసుకోవచ్చు, లేకపోతే డిఓడబ్ల్యూ అని డౌన్. నెక్స్ట్ చూడండి ఈ డౌన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి ఏం వాడు ఈవి అండి. ఈవి అండి నేను చెప్తాను, గుర్తుంచుకోండి. ఈవికి ఎల్ఓకి రెండింటికి ఒకే వర్డ్ చెప్తాను. మనకి చాలా అత్యంత ఇష్టమైన వర్డ్ ఏంటంటే, మంచి వర్డ్ ఇష్టమైన వర్డ్ ఏంటంటే మనకి లవ్ అండి. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే ఈజీగా లవ్ చేయాలి అనిపిస్తుంది కదా. అలాగే ఒక మంచి ఇష్టమైన వర్డ్ మనకి ఇష్టమైన వర్డ్ ఏంటంటే లవ్. అందులో ఎల్ఓ అంటే ఎల్కి ఆపోజిట్ ఓ వస్తుంది, ఓకి ఆపోజిట్ ఎల్ వస్తుంది. విఈ అంటే వీకి ఆపోజిట్ ఈ వస్తుంది, ఈకి ఆపోజిట్ ఓ వస్తుంది. అంటే సో ఇక్కడ మనకి 2 వర్డ్స్ కంప్లీట్ అయిపోయింది. 2 వర్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్యూ అండి. ఎఫ్యూ అంటే ఫర్ యూ అండి. ఫర్ యూ అలాగే రాసుకోవచ్చు, ఫర్ యూ అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంది కదా, అది ఫర్ యూ అయిపోయిందండి. నెక్స్ట్ జీటీకి చాలా వర్డ్స్ ఉంటాయండి. జీటీకి ఏంటంటే గాంధీ తాత అని చెప్పుకోవచ్చు, మనకి గాంధీ తాత అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గాంధీ తాత అని చెప్పుకోవచ్చు అండి మనం. నెక్స్ట్ గాంధీ తాత చూడండి, గాంధీ తాత అని చెప్పుకోవచ్చు. అలాగే గ్రాండ్ టోటల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే గ్రాడ్యుయేట్ ట్రైనీ అంటాం కదా, గ్రాడ్యుయేట్ ట్రైనీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మనకి జీటీ అని చెప్పుకుంటాం కదా, గ్రాడ్యుయేట్ ట్రైనీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి మనకి. ఓకేనా? అండ్ దెన్ చూసుకుంటే ఇప్పుడు ఏంటి హెచ్ఎస్ అండి. హెచ్ఎస్కి వస్తే హై స్కూల్ అండి. హై స్కూల్ అండి. హెచ్ఎస్కి హై స్కూల్. ఐఆర్ అండి. ఐఆర్కి మనం చదువుకునే వర్డ్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అని రాసుకోవచ్చు. ఇంకా బాగా గుర్తుండాలంటే ఇడ్లీ రవ్వ అని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ జేక్యూ అండి. నెక్స్ట్ ఏంటి జేక్యూ అంటే మనకి చూడండి పేక మొక్కలు ఉంటాయి కదా, పేక మొక్కల్లోని జాకీ క్వీన్ అంటాం కదా, జాకీ క్వీన్ అని 2 పక్క పక్కన ఉంటాయి. సో జాకీ క్వీన్ ఆ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చు అండి. నెక్స్ట్ కేపీ అంటే చూడండి ఇది చాలా పవర్ఫుల్ వర్డ్, అందరికీ చాలా ఇష్టమైన వర్డ్ ఏంటంటే పీకే అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ అని కూడా గుర్తుంచుకోవచ్చు. అలాగే కేపీ అంటే కరివేపాకు, పవన్ కళ్యాణ్ అని గుర్తుంచుకోవచ్చు.
నెక్స్ట్ కరివేపాకు అని గుర్తుంచుకోవచ్చండి. కరివేపాకు. అలాగే మీకు కూకట్పల్లి అని కూడా గుర్తుంచుకోవచ్చండి. అంటే కూకట్పల్లి అని కూడా గుర్తుంచుకోవచ్చు. అంటే మా ఇప్పుడు చూడండి, ఈ వర్డ్స్ అన్నీ ఎంత ఈజీగా ఎలా మనం నేర్చుకున్నాం, చాలా ఈజీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ వర్డ్స్ అన్నీ మీరు ఒక్కసారి చూడండి, అర్థం కాలేదనుకోండి ఇంకోసారి చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుద్ది, ఈజీగా గుర్తుంటుంది. ఎప్పుడైతే మీకు ఈ వర్డ్స్ అన్నీ ఈజీగా గుర్తుంటాయో, ఇప్పుడు మనం కోడింగ్లో లెటరింగ్ అనే టాపిక్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు.